ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారాలయంలో నిత్య కైంకర్యాలు, విశేష ఉత్సవాలు శ్రీ వైకాంస భగవత్ శాస్త్రం ప్రకారం వైభవంగా నిర్వహించబడుతూ ఉంటాయి. అందులో భాగంగా ప్రతి ఏటా శ్రావణ మాసంలో దశమి రోజున శ్రీవారి పవిత్రోత్సవాల ఆరంభంగా అంకురార్పణ కార్యక్రమము, మృత సంగ్రహణము, యాగశాలలో అంకురార్పణ కార్యక్రమం వేదారంభంతో ఈ పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈరోజు ఆగస్టు 4వ తేదీన వసంత మండపంలో పుణ్యాహవచనము, మేదిని పూజ. ఈ మేదిని పూజ అంటే భూమాతకు పూజ చేసి ఆ యొక్క ప్రత్యేకమైన మన్నును సేకరించి శ్రీవారి ఆలయంలో కళ్యాణ మండపంలో గల పవిత్ర మండపంలో అంకురార్పణ కార్యక్రమంతో ఈ పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి. ప్రతి ఏటా శ్రావణ శుక్లపక్షము ఏకాదశి రోజున పవిత్ర ప్రతిష్ట, ద్వాదశి రోజున దేవతామూర్తులందరికీ పవిత్ర సమర్పణ, త్రయోదశి రోజున పూర్ణాహుతితోటి ఈ 3 రోజుల పవిత్రోత్సవ కార్యక్రమాలు పూర్తవుతాయి. ముఖ్యంగా ఈ పవిత్రోత్సవాలు ప్రతి ఏటా నిత్యం జరిగే కైంకర్యాల్లో కానీ, భక్తుల వల్ల కానీ ఎక్కువైనా తక్కువైనా సంవత్సరజనిత సర్వదోష ప్రాయశ్చిత్తార్థంగా ఈ పవిత్రోత్సవాలు నిర్వహించాలని శ్రీ వైకాంస భగవత్ శాస్త్రంలో చెప్పబడింది. ఆ విధంగా 3 రోజుల పాటు విశేష హోమాలు, స్తంభ తిరుమంజనాలతోటి వైభవంగా ఈ పవిత్రోత్సవాలు